పూర్తిగా నమ్ముతున్నాను. కాదు శంకర్ గారు, ఒకటి మీ కుటుంబం ఏదైతుందో, మీ మదరు మొదట మీ ఫాదరు సర్పంచ్, తర్వాత మీ మదర్ సర్పంచ్, మీ మిస్సెస్ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈరోజు మీ మదర్ మళ్ళీ ఎంపీటీసీగా ఉన్నారు, మీరు సర్పంచ్గా ఉన్నారు. దాదాపు ఒక గ్రామంలో 40 ఏళ్ళుగా మీరే ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఏంటి, ఎలా సాధ్యమైంది? 1981 నుండి ఈ రోజు వరకు మాకు మా ఊర్లో ఓటం లేదు. మొన్న సర్వశక్తులు ఒడ్డారు ఈ వైసీపీ నాయకులు నన్ను ఓడించడానికి. అందుకే నేనే సర్పంచ్గా దిగాల్సి వచ్చింది. సో నేను ఒక సర్పంచ్గా చేస్తూ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నేను ఉన్నాను. మా నాన్నగారు 14-19లో ఎంపీపీగా శ్రీకాకుళం రూరల్ మండలం చేశారు. నేను కూడా ఆ టైంలో ఎంపీటీసీగా చేశాను. అంటే ఎక్కువ గెలిస్తేనే ఎంపీపీ అవుతాం ఉద్దేశంతో అప్పుడు. అలాగే మా మిస్సెస్ మొన్న లోకల్ బాడీలో జడ్పీటీసీగా పోటీ చేశారు. మా అమ్మ ప్రస్తుతానికి ఎంపీటీసీగా ఉన్నారు. మా మిస్సెస్ మా అమ్మగారు కూడా గతంలో సర్పంచ్గా చేశారు. మా తాతయ్య గారు సర్పంచ్గా ఉన్నప్పుడే మా సిస్టర్ 1 month బేబీ అప్పుడు మా అమ్మ వార్డు మెంబర్. కాదు, అంటే మీ కుటుంబంలో పదవులు చేయని వ్యక్తి లేరు, అంతే కదా? లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, మీ నాన్నగారి దగ్గర నుంచి మీ సతీమణి వరకు దాదాపు అవకాశం వచ్చిన ప్రతిసారి మీ కుటుంబందే అక్కడ ప్రాతినిధ్యం కదా. అంటే రిజర్వేషన్స్ వాటన్నింటిని బట్టి లేడీస్ ఆల్ టైంలో మదరు, మా మిస్సెస్, అలాగా మిగతా టైంలో నాన్నగారు, ఇప్పుడు నేను, అలాగా సుదీర్ఘకాలంగా మేము ఈ నిత్యం మేము ప్రజలతో ఉంటాం. మాకు అది అలవాటు అయింది. అంటే ఎలా సాధ్యమైంది? ఎందుకంటున్నారంటే మహా అయితే ఒకసారి, బాగా అంటే 2, గొప్పగా అంటే 3 సార్లు చూస్తారు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని. కానీ 40 ఏళ్ళుగా మీ కుటుంబాన్ని మీ గ్రామస్తులు నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు అంటే ఎలా సాధ్యమైంది ఇది? దానికి కారణం ఏంటంటే, మేము రాత్రి 12 వచ్చి నాకు డోర్ కొట్టి మా పాపకు డెలివరీ నొప్పులు వస్తున్నాయి అంటే మేము వెంటనే కారు తీసుకొని వెళ్ళిపోతాం. సో ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి మేము ప్రతి ఒక్క కుటుంబంకి వాళ్ళ కుటుంబ సభ్యుడిలా మేము ఉంటాం. వాళ్ళ కష్ట సుఖాల్లో ఉంటాం, నిత్యం వారికి సేవ చేస్తాం. అంటే మేమంతా కలిసిమెలిసి ఉంటాం. ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మాకు తగినంత రీతిలో మేము రియాక్ట్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వెళ్తుంటాం. అందువల్లే మాకు రూరల్ మండలంలో ఈ ఆదరణ వచ్చి, అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఎంపీపీగా వేసి గెలవడం జరిగింది. ఓకే, ముఖ్యంగా అంటే మీ గ్రామంలో కావచ్చు, మీ మండలంలో సత్తా చాటారు, పట్టు నిలుపుకున్నారు. ఇవాళ మరి శ్రీకాకుళం ప్రజల మనసు గెలవగలుగుతారా అంటే? 100% ఆల్రెడీ నేను మనసు గెలిచాను గనుకే నాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న గారు కానీ ఈరోజు నాకు ఈ టికెట్ కట్టబెట్టారు. ఎందుకంటే మేము ఒక మండలంకి ఎంపీపీగా చేసినా మేము తెల్లవారితే శ్రీకాకుళం పట్టణం వస్తాం. అలాగే గార కూడా మాకు దగ్గరే. మాదేంటంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ, ఏరియా తక్కువ అనమాట. సో సగం అర్బన్, సగం 2 మండలాలు రూరల్ ఉంటాయి. రిలేషన్స్ మాకు అంతా ఫ్రెండ్స్ అంతా ఉంటుంది. పొద్దున్నే మేము శ్రీకాకుళంలోనే మా తాలూకా పనులు కానీ, వ్యాపారాలు కానీ ఏవైనా ఇక్కడ అంతా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆఫీసెస్ అన్నీ ఇక్కడే. మా మండల హెడ్ క్వార్టర్ కూడా మాకు శ్రీకాకుళం పట్టణంలోనే ఉన్నందువల్ల మాకు ఇక్కడ అందరితోని అనుబంధం. దీనివల్లే నాకు అతి తక్కువ కాలంలో మొత్తం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి దగ్గర గుర్తింపు పొందడానికి నాకు ఈజీ అయ్యింది. అలాగే నేను ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ దుర్మార్గపు చర్యల్ని, ప్రజా వ్యతిరేక పాలనని నిత్యం మేము ఎండగడుతూ, వాళ్ళ కేసులకు కూడా మేము బయటపడకుండా ఇవన్నీ విషయాల్లో ముందుకు దూసుకెళ్తూ ప్రజలకి ఒక నమ్మకం క్రియేట్ చేసి, అలాగే క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ మత సామరస్యాన్ని పాటించి, అలాగే టీచర్స్కి వాళ్ళ టీచర్స్ డే గౌరవిస్తూ, అలాగే రంజాన్ తోఫా ఏదైతే ఈ ప్రభుత్వం తొంగలో తొక్కిందో ఆ రంజాన్ తోఫా ఇచ్చి, వాళ్ళకి ఇఫ్తార్ విందు ఇచ్చి, అలాగే క్రిస్టియన్స్కి క్రిస్మస్కి కేకులు ఇచ్చి, అలా మాకు చేత ఎవరైనా పేదవారు ఉంటే వాళ్ళకి వైద్య సహాయం చేయడం, అలాగే ఫీజులు ఎవరికైనా ఉంటే కొద్దిగా గొప్ప ఫీజులు కట్టడం, అలా ప్రతి ఒక్కరికి నిత్యం ఈ ప్రజల్లో ఉంటూ, ఎలాగైతే ఇది హెడ్ క్వార్టరు జిల్లా నలుమూలల నుండి వస్తారు, ఇక్కడికి వచ్చేటప్పుడు ఆకలి, పొద్దున్నే క్యారేజీలు తేలేని పరిస్థితి, ఫుడ్ తింటే 100-150 రూపాయలు ఖర్చు. ఏంటి అన్నా క్యాంటీన్ దాదాపు ఏడాదిగా నడుపుతున్నారంట, ఎలా సాధ్యమైంది అది? అదే ఈ అన్నా క్యాంటీను వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చి ప్రజలు ప్రతి పేదవాడి పొట్ట కొట్టింది. అందుకు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రోజు నేను అన్నదానం పెట్టడం జరిగింది. పెడితే
అనూహ్యమైన స్పందన వచ్చింది. అయ్యో ఇంతమంది ఆకలితో అన్నార్తులు ఉండిపోతున్నారనే దీంతో నేను చెల్లించి ఇమ్మీడియట్గా 2 దగ్గరలో అన్నా క్యాంటీన్ అదే రోజు నుండి కంటిన్యూ చేసాం. అతి త్వరలో సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతున్నాం. దీనికి ఈ రోజు కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మానసపుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఆయన ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ దీన్ని పునరుద్ధరిస్తారనే నమ్మకంతో నేను ఆనాడే చెప్పాను. మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు దీన్ని కంటిన్యూ చేస్తాను. సహజంగా ఒక క్యాంటీన్ నడపడమే ఆర్థికంగా చాలా భారం. అలాంటిది మీరు ఈ పట్టణంలో శ్రీకాకుళం టౌన్లో 2 అన్నా క్యాంటీన్లు ఏడాదిగా నడుపుతున్నారు. చాలా ఖర్చు అయి ఉంటుంది. అంటే ఖర్చు ఏముందండి, మేము రైతులు పట్టెడు అన్నం పెట్టడం, మాకు తెల్లారితే మా ఇంట్లో రోజు మినిమం 20-30 మంది భోజనం చేస్తారు. అలాగే మేము ఒక గుడి కట్టాం 2003లో. సంవత్సరానికి 4-5 సార్లు వాళ్ళకి అన్నదాన కార్యక్రమం మేము పెడుతుంటాం. సో అన్నదానం అనేది మాకు కష్టం కాదు. ఏముందండి, అన్నము సాంబారు ఇంత కూర, అన్నదానం ఆనందం అంతే. అన్నదానం ఆనందం, ఇంత సాంబారు అన్నం కూర పెడతాం అంతే. దాంతో వాళ్ళకి ఆకలి తృప్తి తీరుతుంది, మనకు ఒక ఆనందం. ఏదైతే మా బాబు గారి ఆశయం, ఆయన మానసపుత్రిక ఉందో అది చేశామనే తృప్తి. పార్టీని కూడా బలోపేతం చేసి ప్రజల్లో నమ్మకం కలిగించాం. ఈ అన్నా క్యాంటీన్ ఉంటే మనకి ఎంత ఉపయోగం అనేది ఇప్పుడు వాళ్ళు గుర్తించారు. రేపు అందుకే వారందరి ఆశీస్సులతో నేను ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాను.